వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, మన ముందైతే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు అయితే ఉన్నారు. సో ఇవాళ హరిహర వీరమల్ రివ్యూ గురించి అయితే అడిగి తెలుసుకుందాం. రకరకాల రివ్యూస్ అయితే ఇస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో నెగిటివ్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఇవైతే అడిగి తెలుసుకుందాం. సో నమస్కారం అండి. నమస్తే మహేష్. ఏంటండి, హరిహర వీరమల్ సినిమా రిలీజ్ అయింది, కొంతమంది నెగిటివ్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు, రకరకాల రివ్యూస్ కూడా ఇస్తున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మహేష్, మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుంది కదా. సో బొమ్మ బురుసు ఉన్నట్టుగా రెండు పార్శ్వాలు ఉంటాయి. సో వాస్తవానికి అందరూ మంచిగా రేటింగ్స్ ఇచ్చారు, రివ్యూస్ ఇచ్చారు అనుకోండి, ఈ సినిమా దంగల్ని మించిపోతుంది. సో అలా ఇవ్వలేరు కదా. ఎవరికి వాళ్ళు ఇప్పుడు వైసీపీ ఉంది, వైసీపీ బ్యాచ్ అంతా నెగిటివ్గా రివ్యూస్ ఇస్తారు కదా. సో ఎవరైతే బాయ్కాట్ అన్నారో వాళ్ళే మొదటి రోజు సినిమాలు చూసారు, వెళ్ళి సినిమాలు చూసి బయటకు వచ్చి నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు. సో ఇది ఒక వ్యూహాత్మకంగా జరుగుతుంది, ఇవాళ కాదు. బాయ్కాట్ అని గత 6 నెలల నుంచి ఈ సినిమా రిలీజ్ అవుతుంది, ఈ సినిమా కోసం ఒక వ్యూహం పన్నాలి అనేసి పెద్ద కుట్రే జరిగింది. సో మహేష్ బాబు ఫ్యాన్స్ పేరుతోటి, ప్రభాస్ ఫ్యాన్స్ పేరుతోటి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎలాగో ఉంటారు, వాళ్ళకి ఏం పేరు పెట్టక్కర్లా, వాళ్ళు సొంతంగా కూడా వాళ్ళు ట్రోల్ చేసే అవకాశం ఉంది, నెగిటివ్గా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళంతా జగన్ బ్యాచ్ కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు కలిపేసుకున్నారు. ఇవాళ ఇట్లా జూనియర్ ఎన్టీఆర్ పేరుతోటి ఈ ఫ్యాన్ వార్ క్రియేట్ చేయాలని పెద్ద ఎత్తున అనుకున్నారు, రెచ్చగొట్టాలని ఒక పన్నాగం పన్నారు. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళ దురదృష్టవశాత్తు వాళ్ళకి ఏమైపోయిందంటే అందరి ఫ్యాన్స్లో పవన్ కళ్యాణ్ పట్ల ఒక పాజిటివ్ అప్రోచ్ ఉంది. ఎందుకుంది? పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1 హీరో అని మనకు తెలుసు. తెలుగు ఇండస్ట్రీలో స్టామినా ఉన్న నెంబర్ 1 హీరో ఎవరంటే, పాన్ ఇండియా సినిమాలు చేయకుండా, నేను అంటాను పాన్ ఇండియా సినిమా ఇప్పటివరకు చేయలేదు ఆయన, ఇదే ఫస్ట్ టైం. ఈ పాన్ ఇండియా సినిమాలు చేయకుండా నెంబర్ 1 హీరో ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే అని చెప్పుకునే పరిస్థితి. రోజుకు 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఒక 50 రోజులు షూటింగ్ చేస్తే 100 కోట్లు వస్తుంది ఆయన. సో ఏ హీరోకు ఉంది? మనకి షారూఖ్ ఖాన్ నుంచి చూసుకుంటే కూడా రోజుకు 2 కోట్ల రూపాయలనే అలాంటి లెక్కలు ఏ హీరోకు లేవు. ఒక్కొక్క హీరో సంవత్సరం పాటు సినిమా చేస్తాడు, 2 ఏళ్ల పాటు సినిమా చేస్తాడు, 2-3 ఏళ్ల పాటు సినిమా చేసి 100 కోట్లు తీసుకునే హీరోలు ఉన్నారు. 50 రోజులు చేస్తే 100 కోట్లు తీసుకుంటాడు. అంత స్టామినా ఎవరికి ఉంది? ఈవెన్ దో ఆయన ఏం మాట్లాడారు గత ఎన్నికలప్పుడు కూడా, నాకంటే చాలా పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, మహేష్ బాబు నాకంటే పెద్ద హీరో, ప్రభాస్ నాకంటే పెద్ద హీరో, జూనియర్ ఎన్టీఆర్ నాకంటే పెద్ద హీరో. ఎవరికంటే అలాంటి వినమ్రత ఉంటుంది? వీళ్ళందరూ నాకంటే పెద్ద హీరోలు అని చెప్పగలిగినంత ఆ వినమ్రత, తనను తాను తగ్గించుకునే పద్ధతి ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు కదా అనుకుంది. సో ఆ రోజు నుంచి నిన్న కాక మొన్న మార్కెట్ విషయంలో ఆయన మాట్లాడుతూ, వాళ్ళ పెద్ద హీరోలంత మార్కెట్ నాకు లేదు, నా లిమిట్స్ నాకు ఉన్నాయి కదా, నా ఇది ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అంటాడు. ముచ్చటేస్తుంది ఆయన చూస్తుంటే. సో ఆయన స్టామినా, ఆయన మనకి ఆంజనేయ స్వామి ఉంటాడు కదా, హనుమంతుడికి ఆయన శక్తి ఆయనకి తెలియదట. ఎవరైనా చెప్పాలి నువ్వు ఇంత శక్తిమంతుడి గురువు అని. సో అలానే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎవరైనా చెప్పాలి, అయ్యా నువ్వు చాలా శక్తిమంతుడు అయ్యా అని. ఎందుకంటే ఆయన ఏమనుకుంటాడు, వాళ్ళకంటే వాళ్ళంత బిజినెస్ నాకు కాదనుకుంటాడు. అట్లా అంత వినమ్రతతో వ్యవహరిస్తాడు ఆయన. ఆటోమేటిక్గా ఒక మహేష్ ఫ్యాన్ అనుకో, ఒక ప్రభాస్ ఫ్యాన్ అనుకో, నీకేమనిపిస్తుంది? ఆయన పట్ల నీకు ద్వేషం ఉంటుందా? ఉండదు కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా మా ప్రభాస్ గారిని పెద్ద హీరో అన్నాడు, మా జూనియర్ ఎన్టీఆర్ని పెద్ద హీరో అన్నాడు అని అనుకుంటాం లేదా? ఎంత సహృద్భావ వాతావరణం ఉందంటే ఈ ఫ్యాన్స్ మధ్య. మీ గోదావరి జిల్లాలో ఫ్లెక్సీ వార్లు జరిగేవి, ఒకటి ఫ్లెక్సీ ఒకడు చింపుకునేంత వార్లు జరిగేవి. ఇవాళ లేవు అవన్నీ. ఇవాళ ఒకవైపు ప్రభాస్, ఒకవైపు పవన్ కళ్యాణ్ వేస్తున్నారు. ఏ సినిమా వచ్చినా, ప్రభాస్ సినిమా వచ్చినా పవన్ కళ్యాణ్ ఫోటో వేస్తున్నారు, పవన్ కళ్యాణ్ సినిమా వస్తే ప్రభాస్ ఫ్యాన్ ఫోటోలు వేస్తున్నారు. అట్ ద సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు, మహేష్ బాబు ఫోటోలు అట్లా వేస్తున్నారు. అంటే ఒక సహృద్భావ వాతావరణాన్ని క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు ఏమనుకున్నారు? సో ఎన్టీఆర్ ఫ్యాన్ తోటో మహేష్ బాబు ఫ్యాన్ తోటో చేసి ఒక కుట్ర పనితే రెచ్చగొడితే ఆటోమేటిక్గా రాజుకుంటుంది, పెద్ద గొడవ అయిపోతుంది, ఫ్యాన్ వార్ క్రియేట్ అయిపోతుంది, రచ్చ అయిపోతుంది, సినిమా మీద పూర్తి నెగిటివ్ అయింది అనుకున్నారు. అస్సలు వాళ్ళ పప్పులు ఉడకలేదు, బ్రహ్మాండంగా అందరూ సహకరించారు. మీరు కల్కి సినిమా అప్పుడు ప్రభాస్ గారి మదర్ అంటే వాళ్ళ పిన్నమ్మ ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను, మా సినిమాని ఇంతలా మోస్తున్నారు వాళ్ళని. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అట్లే ఉంటారు, ప్రతి హీరో సినిమాని వాళ్ళు మోయాలనుకుంటారు. పవన్ కళ్యాణ్ చెప్పిన దాన్ని బట్టి అనమాట. అందరి సినిమాలు చూడండి, అందరి హీరోలను ప్రోత్సహించండి అని. అదే సమయంలో అందరి హీరోల ఫ్యాన్స్ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే ఇండైరెక్ట్గా. సో పాయింట్ 1 ఆ కుట్ర ఫెయిల్ అయిపోయింది. కుట్ర 2 ఏంటంటే, కొన్ని వెబ్సైట్లని కులాల పేరుతోటి, మీకు చాలా వెబ్సైట్లు ఉన్నాయి, వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్,
వాళ్ళు ఏంటంటే కాపుల పట్ల ద్వేషంతో వ్యవహరించే కొంతమంది కుహన మేధావులు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళ వెబ్సైట్లలో 1.75, 2 ఇట్లాంటి రేటింగ్స్ ఇస్తున్నారు. వాళ్ళకి బాధ ఏంటంటే వాళ్ళ కులాల కంపు ఎట్లా ఉంటుందంటే ఈ మీడియాలో కూడా. సో అతన్ని మనం ఎందుకు ప్రోత్సహించాలి, కాపు హీరో ఎందుకు ప్రోత్సహించాలి, మన కమ్మ హీరోని అయితే ప్రోత్సహిస్తామని కమ్మ వాళ్ళు కొంతమంది, రెడ్లు కొంతమంది అలా అనుకుంటారు. మీరు చూడండి, వెబ్సైట్లో చూడండి, వాళ్ళ నిర్వహణ చేసే వాళ్ళ పేర్లు చూడండి ఒకసారి. ఇలాంటి వాళ్ళే నెగిటివ్గా రాస్తారు. అందరూ అలాంటి వాళ్ళని చెప్పరు, చాలామంది మంచి వాళ్ళు ఉంటారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని అత్యంత అభిమానిస్తున్నారు కమ్మ సామాజిక వర్గం. ఎందుకంటే ఆయన ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందంటే ఆయన కారణం. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే అడ్డంగా నిలబడ్డ వ్యక్తి ఆయన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా చంద్రబాబుని ఇలాంటి పెద్ద ఆయన ఇలా చేశారని బాధపడి అండగా నిలబడింది ఆయన. స్వయంగా లోకేష్ చెప్తున్నారు. అట్లే కమ్మ సామాజిక వర్గంలో ఆయన పట్ల ఒక పెద్ద ఎత్తున ఆయన పట్ల మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. కానీ కొంతమంది అంటే ఈ సినిమా ఇండస్ట్రీలో వెబ్సైట్లు పెట్టుకొని ఉంటారు కదా, వాళ్ళు ఏళ్ళు తరబడి వాళ్ళు ఏంటంటే దాంట్లోనే నలిగిపోతూ ఉంటారు, కుల కంపులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ నెగిటివ్గా రాస్తున్నారు. అంటే గ్రేట్ ఆంధ్ర ఉదాహరణకు చెప్తా. గ్రేట్ ఆంధ్ర ఎవరిది? జగన్మోహన్ రెడ్డి పెట్ కదా. వాళ్ళెవరు? వెంకటరెడ్డి నడిపే వ్యక్తి. ఏం చేశాడు? 1.75 ఇస్తున్నాడు రేటింగ్. బుద్ధి జ్ఞానం బుర్ర ఏమైనా ఉన్నాయి అతనికి? ఎట్లా ఇస్తారు 1.75 రేటింగ్? అసలు సమాజానికి ద్రోహి అతను 1.75 రేటింగ్ ఇచ్చాడంటే. సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత లేని ఒక దుర్మార్గులుగా మనం చూడాలి అలాంటి వాళ్ళని. సీరియస్లీ చెప్తున్నా. ప్రీమియర్ షో అవంగానే రేటింగ్ పెట్టేస్తాడు 1.75 అని. కనీసం ఫస్ట్ డే అన్న ఆగడా? సరే అట్లీస్ట్ ఫస్ట్ డే మధ్యాహ్నం వరకు ఆగే పరిస్థితి లేదా? వెంటనే ప్రీమియర్ షో అవంగానే అర్ధరాత్రి పెట్టేసి 1.75 అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాని నాశనం చేయాలి. ఇవాళ నేను అంటున్నా మహేష్, పవన్ కళ్యాణ్ గారు ఈ సమాజం కోసం బతికే వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారి సినిమాని 1-2 సార్లు చూస్తే నువ్వు సమాజానికి కంట్రిబ్యూట్ చేసినట్టు మహేష్. సమాజానికి కంట్రిబ్యూట్ చేసినట్టు. ఒక మంచి సమాజం, మెరుగైన సమాజం కోసం ఆయన తాపత్రయపడుతున్నాడు, పాటుపడుతున్నాడు. నువ్వు ₹1 పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం నువ్వు ఖర్చు పెడితే ఆ రూపాయి ఎక్కడికి వెళ్తే తిరిగి సమాజం కోసం వస్తుంది. ఒక వరద బాధితులకు, ఇంకొకరికి రోడ్ లేదంటాను, స్కూల్ గ్రౌండ్ లేదంటాను, హాస్పిటల్ లేదయ్యా అంటాను. సో ఆయన దగ్గర ఆయన జోబులో కూర్చొని ప్రతి రూపాయి సమాజం కోసం వస్తుంది. ఏ హీరోకి ఆ రకంగా వస్తుంది చెప్పండి? ఏ రాజకీయ నాయకుడికి ఆ రకంగా వస్తుంది చెప్పండి? జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ బ్యాచ్ అంతా కూడా ఎట్లా అడ్డంగా దోచేశారు? 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణాలు దోచేశారట. ఇలాంటి వాళ్ళని చూసిన తర్వాత మహేష్ ఎట్లా ఉంటుంది ఆలోచించండి. ఇలాంటి వాళ్ళు 3,500 కోట్ల రూపాయలు అడ్డంగా దోచేసి ప్రజల ప్రాణాలు 30 లక్షల మంది ఆరోగ్యాలు పాడైనాయి, 30,000 మంది చనిపోయారు. మారణ హోమం సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి. సో అలాగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి వారి ఆరోగ్యాలను పాడు చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజి 3,500 కోట్లు వెనకేసుకున్నాడు. గతంలో 43,000 కోట్ల రూపాయల అక్రమ సంపాదన ఆయన మీద కేసులండి 10 ఏళ్లుగా. నిన్నుంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేంత వాళ్ళకి అర్హత ఉందా అసలుకి? సో నేనంటున్నా సమాజం బాగుండాలి, సమాజం మెరుగైన సమాజాన్ని మనం నిర్మించుకోవాలి అంటే సమాజానికి మనమేం కంట్రిబ్యూట్ చేస్తాం? పవన్ కళ్యాణ్ గారు ప్రతి రూపాయి సమాజానికి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తి సినిమాని మనం రాగద్వేషాలకు అతీతంగా, రేటింగ్లకు అతీతంగా అలాంటి వ్యక్తి సినిమాని మనం చూడాలి. ఇది మన బాధ్యత. ఒక సమాజాన్ని హితం కోరే ఒక పౌరుడిగా మన బాధ్యత. సో కాబట్టి ఈ రేటింగుల గోలంతా పక్కన పెడితే ఈ సినిమాని ఖచ్చితంగా ప్రతి పౌరుడు చూడాల్సిన బాధ్యత ఉన్నది. జగన్ గారు ఇంత సింప్లిసిటీగా ఉంటాడు, డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా అలాంటిది కొంతమంది నెగిటివ్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో తెలియదు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ చూసినప్పుడు అయితే షాక్ అయిపోయాము. ఎస్పెషల్లీ ఏదైతే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సత్యానంద్ గారు గురూజీ కాలు మొక్కడము, అండ్ అదే ఫంక్షన్లో ఏ అమ్మ తల్లి బాగున్నావా అనేసి అలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు అయితే మేమైతే షాక్ అయ్యామన్నా, ఇంత సింప్లిసిటీగా ఉంటారా అనేసి కూడా అనిపించింది. అలాంటి వాళ్ళపైన కూడా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మహేష్, ఎందుకు ఇంత నెగిటివిటీ వస్తుంది ఆయన పట్ల అంటే శ్రీరాముడిని కూడా ద్వేషించే వాళ్ళు ఉంటారు. శ్రీరాముడు జగద్రక్షకుడు. అసలు ఒక మనిషి అనేవాడు ఎలా ఉండాలి, జీవన విధానం ఎలా ఉండాలి అని చెప్పడానికి ఆయన ఉదాహరణ. ఆయన్ను కూడా వ్యతిరేకించే రాక్షసులు ఉంటారు. రావణాసుర జాతి ఉంటుంది, ఆయన్ను కూడా వ్యతిరేకించేవాళ్ళు. అట్లే శ్రీకృష్ణుని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు.
సో దేవుళ్ళకే ఈ వ్యతిరేకత తప్పలేదు. ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు ఎంత సో మంచి ఉన్న చోట చెడు ఖచ్చితంగా ఉంటుంది. చెడు మీద విజయం సాధించినప్పుడే కదా పండగ. సో ఇలాంటి చెడు ఉంటేనే కదా మంచి విలువ తెలుస్తుంది. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు మరింత జనంలోకి దగ్గరైపోతున్నారు. ఒక పవన్ కళ్యాణ్ గారిని నిన్న ప్రెస్ మీట్లో చూస్తే ఆయన ఏమంటున్నాడు, అసలు నేను తీసుకొని నెగిటివ్ రివ్యూస్ ఎవడో అంటూ ఉంటాడు, దానివల్ల ఎందుకు మీరు అంత నలిగిపోతున్నారు ఫ్యాన్స్తో అంటున్నాడు ఆయన. ఎందుకంత ఇట్లా 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 నలిగిపోతున్నారు, ఎందుకు ఇస్తే ఇవ్వని నెగిటివ్ రివ్యూ ఏమైంది, మీ పాజిటివ్ రివ్యూ మీరు ఇచ్చుకోండి, ఆయన నెగిటివ్ రివ్యూ ఇస్తారు, ఏం తప్పేముంది, అసలు నేను వీటి అన్నిటికీ అతీతం అంటాడు. చివరికి ఆయనకి సక్సెస్ మీట్ అంటారని కూడా తెలియదు. ఎంత సింపుల్ అంటే ఇవాళ వరకు ఆయన ఎప్పుడు సక్సెస్ మీట్లో పాల్గొనలేదు, ఎప్పుడు ప్రచారంలో పాల్గొనలేదు. ఆడియో ఫంక్షన్ కూడా బలవంతంగా వస్తాడు, 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతాడు. ఆయన సినిమా గురించి ఆయన చెప్పుకోడు, నా సినిమా అద్భుతం అమోఘం చూడండి మిమ్మల్ని అందరూ ఎంటర్టైన్ చేస్తారు, ఎప్పుడు చెప్పడు. ఈ సినిమాకు కూడా చెప్పలేదు ఆయన, మీ సినిమా బాగుంటే మీరు చూస్తారు కదా అంటాడు. అంత సింపుల్గా ఉండే మనిషి, సమాజం పట్ల అంత బాధ్యతగా ఉండే మనిషి. అలాంటి మనిషి పట్ల వ్యతిరేకత ఎందుకు ఉంటుందంటే ఇందుకే ఉంటుంది. అతను జనాల్లోకి వెళ్ళిపోయి అంత మంచిని స్ప్రెడ్ చేస్తే చెడు వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటుంది, అంతే కదా. సో అందరినీ జాగృతిలోకి తీసుకొచ్చేస్తే, అందరినీ అవేర్నెస్ తీసుకొస్తే అందరిలో, సో ఇక ఆ చెడు బ్యాచ్ని ఎవరు నమ్ముతారు, నమ్మరు కదా. అందుకోసం ఏం చేస్తారంటే బురద చల్లుతూ ఉంటారు. ఎక్కువ మంచోడు అయిపోకూడదు, వాడు జనంలోకి వెళ్ళిపోకూడదు, జనం ఆయన్ని నమ్మకూడదు అనే ఉద్దేశంతో ఆయన మీద బురద చల్లుతూ ఉంటారు అనమాట. సో అలానే ఇవాళ ఆయన మీద అందుకే ఆయన నెగిటివ్ రివ్యూస్. నేను చెప్పాను కదా, ఒకటే ఒక ఎగ్జాంపుల్, శ్రీరాముడు వంటి వారికే నెగిటివిటీ తప్పల. ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు అంతా